ఓబీసీలను గుర్తించింది, ఓబీసీలను పైకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీలో పీసీసీ ప్రెసిడెంట్ కూడా మన ఓబీసీ నుంచి వెళ్ళే, తర్వాత మంత్రులు ఉన్నారు, తర్వాత ఎమ్మెల్యేలు ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు, తర్వాత మున్సిపాలిటీలో ఇవాళ చూసుకున్నట్టయితే మున్సిపాలిటీలో గెలిచినటువంటి మున్సిపాలిటీలు ఎక్కువ శాతం మన ఓబీసీలే ఉన్నారు, మున్సిపల్ చైర్మన్లు వీళ్ళంతా. సో ఇక్కడ ఏంటి అని అంటే కంప్లీట్ టోటల్గా మున్సిపాలిటీ కాకుండా కాంగ్రెస్ పార్టీ అనేది బీసీలకు పెద్దపీట వేస్తుంది. కాబట్టి బీసీలు అందరూ ఈ విషయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలను కోరుతా ఉన్నా. ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ అంటే నిన్న జరిగినటువంటి బీసీ కార్యక్రమం అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఓబీసీ డిపార్ట్మెంట్ చైర్మన్గా మన వీర్లపల్లి శంకర్ గారిని సెలెక్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆయన ఎమ్మెల్యే ఆల్రెడీ. ఆయన చేసినట్టయితే ఆయన ఎంబీసీ అభ్యర్థి. ఎంబీసీ నుంచి వెళ్ళి కూడా కాంగ్రెస్ పార్టీ ఆయనను వెతికి మరీ ఎంబీసీ నుంచి వెళ్ళి కూడా చైర్మన్ చేసింది అని అంటే ఈ విషయాన్ని మనం ప్రతి ఒక్కరూ ఆలోచించదగినటువంటి విషయం. అందరూ అంటే ఓబీసీ నుంచి వెళ్ళి నేను ఓబీసీలో నేను కూడా పనిచేశాను, నేను జనరల్ సెక్రటరీ పనిచేశాను స్టేట్. సో ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఒక బీసీలోనే కాకుండా పార్టీ పదవులలో కూడా ఇంకోటి ఏంటి అని అంటే కార్పొరేషన్ పదవులలో కూడా ప్రతి దాంట్లో కూడా బీసీలకు పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ పార్టీ. బీసీ నాయకులు ఎవరైనా ఉన్నా కూడా నారాజు కావాల్సిన అవసరం లేదు. మనం అందరం ఒకతాటి మీద నడిచినట్టయితే కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి తీసుకొద్దాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పిసిసి అధ్యక్షులు మన అవునండి. మరి ఈసారి నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ఎటువంటి అవకాశం ఇస్తారు? ఏంటండి నామినేటెడ్ పదవుల్లో ఈసారి బీసీలకు అధిక శాతం ఇస్తారా? ఈసారి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తుంది. బీసీల నుంచే ఎక్కువ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు కావచ్చు, మెంబర్స్ కావచ్చు అయ్యే అవకాశం ఉన్నది. అది ఆల్రెడీ పార్టీ వర్గాలు చెప్తూనే ఉన్నాయి. మా నుంచి మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంటే మా పార్టీ తరఫున అంతర్గతంగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ బీసీలకి పెద్దపీట వేస్తున్నారు. నేను సిద్దిపేట నుంచి వెళ్ళి నేను కూడా అడుగుతున్నాను కార్పొరేషన్ చైర్మన్గా, ఖచ్చితంగా బీసీలకు పెద్దపీట వేస్తున్నారు మా వాళ్ళు. అది మా పార్టీ హైకమాండ్ చూసుకుంటుంది. దానివల్ల మా పార్టీకి చాలా మంచి పేరు వస్తుంది. చాలామంది కూడా ఇంకా మా పార్టీలో బీఆర్ఎస్ నుంచి వెళ్ళి బీజేపీ నుంచి వెళ్ళి జాయిన్ అయ్యేటోళ్ళు ఉన్నారు, జాయిన్ అవుతారు కూడా. ఈ సిచ్యువేషన్ తర్వాత అంటే ఏదైతే కార్పొరేషన్ పదవులు ఇచ్చిన తర్వాత ఏప్రిల్లో అవుతుంది. ఏప్రిల్లో ఇచ్చిన తర్వాత ఇంకా చాలామంది పార్టీలోకి ఇంకా అన్ని పార్టీల నుంచి వెళ్ళి జాయినింగ్లు ఉంటాయి. మరి ఇటీవలి కాలంలో నిన్న జరిగిన బీసీ సర్వసభ్య సమావేశంలో ఆయన పదవీ బాధ్యతల స్వీకరణలో మొక్కుబడిగా జరిగిందనే విమర్శలు ఉన్నాయి. ఎంతవరకు నిజం ఇది? లేదు. ఒకటి ఆలోచించాలి. బీసీలు కూడా ప్రతి ఒక్క బీసీ క్యాండిడేట్ ఆలోచించాలి. ఎవరు అని అంటే ఓబీసీ అనగానే కొన్ని అందులో కూడా ఫార్వర్డ్ అయిన క్యాస్ట్లే కాకుండా ఎంబీసీ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా మనం సపోర్ట్ చేయాలి. అట్లేం లేదు. ఎందుకంటే అంత హంగామా చేయడం పెద్ద అవసరం ఏం లేదు. మన బీసీ క్యాండిడేట్లు ఉన్నారు, మన బీసీలు మొత్తం స్టేట్ అంతటి ఉన్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా బీసీలకు మంచి సపోర్ట్ ఉంటుంది, ఏమి ఇబ్బంది ఏం లేదు.